పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు అన్నారు. డయాఫ్రమ్ వాల్పై నివేదిక రాకముందే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారమే చేశారని చెప్పారు. వైసీపీ 5 ఏళ్లలో 4167 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. పోలవరం పూర్తిపై రకరకాల డెడ్లైన్లు పెట్టారని ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు నిమ్మల రామానాయుడు. పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు అన్నారు. డయాఫ్రమ్ వాల్పై నివేదిక రాకముందే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారమే చేశారని చెప్పారు. వైసీపీ 5 ఏళ్లలో 4167 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. పోలవరం పూర్తిపై రకరకాల డెడ్లైన్లు పెట్టారని ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ అంటే చాలా ఆయనకు మక్కువ, మీ అందరికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా సాగునీరు, త్రాగునీరు అందుతుంది అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వాల పుణ్యం. అంచేత ఖచ్చితంగా ఆ బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి టైం బాండ్లో అయితే పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసం, నమ్మకం అయితే మాకు పూర్తిగా ఉంది. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి